ప్రతినిధి గాజర్ల రవీంద్రన్న చనిపోయేదానికి కారణము బహుళ జాతీయ కంపెనీలు. ఆ బహుళ జాతీయ కంపెనీలకు ఇవాళ మోదీ సర్కార్, ఇవాళ బీజేపీ సర్కార్ అనేది దగులుబాయితనం చేస్తుంది. గతంలో ఏ ప్రవీణ్ కుమార్ బంజదేవ్ ఏ ప్రభుత్వం అయితే ఖనిజ సంపదను దోసుకునే దానికి చంపిందో ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇవాళ ఎవరైతే ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి అన్నలుగా వారికి జ్ఞానాన్ని, బుద్ధిని, మరి వారికి బుద్ధిజీవులకు సర్వం నేర్పిస్తున్న ఒక ఆత్మీయులుగా ఉన్న ఆదివాసులకు వారి హక్కులను నేర్పిస్తున్న వాళ్ళకి పీషా యాక్ట్, మరి ఏదైతే షెడ్యూల్ 5 ఉన్నదో ఆ పరంగా వారికి హక్కులు నేర్పిస్తే ఆ హక్కులు నేర్పించినందుకు ఇలా బహుళ జాతీయ కంపెనీలు వారు పొట్టలు పెట్టుకున్నారు. వాస్తవానికి చర్చల ప్రతినిధి ఏమడుగుతున్నారు? మీరు ప్రజల సేవలు చేసేదానికి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కదా, మేము ప్రజల గురించి ఆయుధాలు పట్టుకున్నాం. మరి ప్రజల మీరు బ్రోకర్ గా ఎవరైతే ఆయుధాలు పట్టుకొని ఇవాళ ప్రజలను చంపుతున్నారో వారికే సవాల్గా మేము చర్చలకు వస్తాం, రండి, మీ సమస్యలు ఏంటియో, మీరు అడాని అంబానీలకే గులాంగిరి చేస్తున్నారు, మరి మేము ప్రజల గురించి చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు చర్చలకు వస్తా అంటే కూడా వీళ్ళను దొరకబట్టి కాల్చి చంపడం అనేది, బూటకపు ఎన్కౌంటర్ చేయడం అనేది ఏమైనా చర్య? రాజ్యాంగబద్ధంగానే వాస్తవానికి వీళ్ళ ఎన్కౌంటర్ కూడా చేయాలన్న కానీ పాదాల మీద కాల్వాలి, కానీ పాదాల మీద కాల్చకుండా దొరకబట్టి నానా హింసలు పెట్టి చంపడం అన్నది ఏమైనా ఈ సంస్కృతి? మరి ఇదంతా అడాని అంబానీ ఈ బహుళ జాతీయ కంపెనీలకు మెప్పుల గురించి, వారు పెట్టిన భిక్ష గురించి ఇవాళ మిలిటరీ వాళ్ళు కూడా ₹1 కోటి, 50 లక్షలు, 25 లక్షలు అనుకుంటా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల కమిటీ అనుకుంటా వీళ్ళని చంపడం అన్నది ఏమైనా చర్య? ఆదివాసుల మానాలు, ప్రాణాలు చూస్తున్న ఈ కగారు ఆపరేషన్ అన్నది ఆ కాలంలో సర్వా చూడముంటే ఇప్పుడు కగారు పేరు మీద ఇలా ఆదివాసుల బతుకులతో చెలగాటం. ఇలా నక్సలైట్ అన్న వాళ్ళు న్యాయానికి, ధర్మానికి ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా కోట్ల ఆస్తులు లేవు, లేకుంటే ఎవరి మానాలు, ప్రాణాలు దోచిన వాళ్ళు కాదు. మరి చర్చలకు ఎందుకు వస్తలేరు? చర్చలకు రాకపోయారు. మరి ఎన్కౌంటర్ చేసినాక శవాలతో కూడా భయపడుతున్నారు, ప్రజలకు శవాలను కూడా చూపించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల ద్వారా జీతాలు తీసుకుంటున్నారో ఈ మిలిటరీ యూనిఫామ్ వేసుకొని, గన్నులు పట్టుకొని అడాని అంబానీ లాంటి బహుళ జాతి కంపెనీలకు చెంచాలుగా, దళారులుగా మారిందని అది ప్రజలకు తెలిసేస్తుంది. మరి రాజకీయ నాయకులు కూడా దళారులు అన్నట్టుగా అది తెలిసేస్తుందని ఇలా శవాళ్ళు 3 వద్దులు, 4 వద్దులు పురుగులు పట్టినాక, మరి అదే కాకుండా అంతకు ముందు దొరకబట్టి నానా హింసలు పెట్టి చంపుతున్న ఈ తీరన్నది రాక్షస పైశాచిక ఆలోచన విధానం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రజలంతా తిరుగుబాటు చేసి బీజేపీ సర్కార్ అన్నది ఏ ఒక్క పని కూడా ప్రజల పక్షాన చేసింది కాదు. 1.25 లక్ష అబద్ధాలతోటి ఈ రాజ్యం వెళ్తుంది, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. కనుక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయని ఈ దళారు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని పేరున కోరుకుంటున్నాను. ఇలా వెళ్చాలా, ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు ప్రజాస్వామ్యం గురించి కోరుకున్నవాడు, ఆదివాసీలకు అండగా దండగా ఉండి వారి హక్కులను నేర్పించిన వారు. ఇలా ఆ కాలంలోనేమో దొరతనం ఉంటే ఇలా రాజకీయ దళారులుగా మారిపోయారు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని దళిత లిబరేషన్ ఫ్రంట్, ఆదివాసీ సంఘీభావ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి ఈ శవాల పైన. అదే కాకుండా శాంతి చర్చకు ఈ మూర్ఖపు రాజకీయ నాయకుల్లో తీసుకొచ్చేటట్టుగా చూడాలని. ఇది బుద్ధుల దేశం, శాంతి ప్రబోధాన్ని కోరుకునే దేశం. మరి శాంతి ప్రబోధాలుగా శాంతి చర్చలు కొనసాగించాలని నిన్ను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ.